ఒక 23 ఏళ్ల యువకుడు, గుండెల్లో నిప్పు, చేతిలో ఒక కళ, అదే స్వేచ్ఛ, సమానత్వం. అన్యాయం లేని భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. అతడు మరెవరో కాదు, అతనే భగత్ సింగ్. ఒక విప్లవకారుడు, దేశం కోసం జీవితాన్ని పణంగా పెట్టాడు. కానీ అతను కన్న కలలు ఈ రోజు నిజమయ్యాయంటారా? లేక మనం ఆ కలలను మర్చిపోయి ఈ కఠిన వాస్తవంలో బ్రతుకుతున్నామా? భగత్ సింగ్ జీవితం, అతని ఆలోచనలు, అతని భారతదేశం ఎలా ఉండాలో కన్న కలలు ఈ రోజు ఇండియాని పోల్చి చూద్దాం. షాకింగ్ నిజాలతో ఈ జర్నీలోకి డైవ్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కామెంట్స్ లో మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో చెప్పండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1907 సెప్టెంబర్ 28 పంజాబ్ లోని బంగా గ్రామం. ఇది ఇప్పుడు పాకిస్తాన్ లో ఫైలసాబాద్. ఒక సాధారణ సిక్కు రైతు కుటుంబంలో భగత్ సింగ్ జన్మించాడు. అతని తండ్రి కిషన్ సింగ్, తాత అర్జున్ సింగ్. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు. ఇంట్లో ఎప్పుడు గాంధీ, లాలా లజపతి రాయ్ లాంటి నాయకుల గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. చిన్నప్పుడు భగత్ సింగ్ వాళ్ళ తాతయ్య దగ్గర బ్రిటిష్ అణచివేత కథలు వినేవాడు. ఆ వాతావరణం అతని గుండెల్లో నిప్పును రగిల్చింది. అతను లాహోర్ లోని డిఏవి స్కూల్లో చదివాడు. అతను చాలా తెలివైన స్టూడెంట్. కానీ అతని మనసు పుస్తకాల్లో కాదు, దేశ స్వాతంత్రంలో ఉండేది. 1919 భగత్ సింగ్ కి 13 ఏళ్లు. అమృత్సర్ లో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. శాంతియుతంగా గుమ్ముకున్న జనంపై బ్రిటిష్ జనరల్ డయర్ ఆర్డర్ తో తుపాకులు పేల్చి వందలాది మంది స్త్రీలు, పిల్లలు, వృద్ధులు రక్తపు మడుగులో పడిపోయారు. భగత్ ఆ స్థలానికి వెళ్ళాడు. రక్తం తడిసిన మట్టిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ క్షణంలో ఆ 13 ఏళ్ల కుర్రాడి గుండెల్లో ప్రతిజ్ఞ జన్మించింది. నేను ఈ అన్యాయాన్ని ఎదిరిస్తా అని. ఈ ఘటన అతని జీవితంలో మలుపు తిప్పింది. జలియన్ వాలాబాగ్ తర్వాత భగత్ సింగ్ మనసు పూర్తిగా మారిపోయింది. అతను కలర్ మార్క్స్ లేని వ్యాఖ్యునిన్ రచనలు చదివాడు. సోషలిజం గురించి తెలుసుకున్నాడు. అందరికీ సమానత్వం, అన్యాయం లేని సమాజం కావాలని కోరుకున్నాడు. అతను గాంధీ అహింసను గౌరవించిన బ్రిటిష్ అణచివేతను ఎదిరించడానికి అది సరిపోదని నమ్మాడు. లాహోర్ లోని నేషనల్ కాలేజ్ లో చేరాడు. అక్కడ విప్లవకారులతో కలిశాడు. 1926లో 17 ఏళ్ల వయసులో భగత్ సింగ్ నౌజవాన్ భారత్ సభను స్థాపించాడు. యువతలో స్వాతంత్ర జ్వాల రగిలించాడు. తర్వాత హెచ్ఎస్ఆర్ఏలో చేరాడు. అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. సుఖ్దేవ్ రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్లతో కలిసి బ్రిటిష్ పాలనను కూల్చడానికి, సమాన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ మొదటి పెద్ద యాక్షన్ ఏమిటో తెలుసుకుందాం. 1928లో సైమన్ కమిషన్ పై దేశవ్యాప్త నిరసనలు రగిలాయి. ఎందుకంటే అందులో ఒక్క భారతీయుడు కూడా లేడు. లాహోర్ లో లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో జరిగిన ప్రదర్శనలో బ్రిటిష్ పోలీసులు లాఠీ చార్జ్ లో లాలాజీ గాయపడి కొన్ని వారాల తర్వాత చనిపోయారు. భగత్ సింగ్ కి ఈ ఘటన ఒక షాక్. ఎందుకంటే లాలాజీ భగత్ సింగ్ కి గురువు లాంటి వాడు. హెచ్ఎస్ఆర్ తో కలిసి లాహోర్ పోలీసును సూపర్ ఇండిపెండెంట్ సందర్స్ ను చంపాలని ప్లాన్ వేశారు. 1928 డిసెంబర్ 17న కాల్చి చంపారు. ఈ ఘటన దేశాన్ని కదిల్చింది. సందర్స్ చచ్చిన తర్వాత భగత్ సింగ్ పారిపోయాడు. కానీ ఆగలేదు. 1929లో బుట్టుకేశ్వర్ దత్తతో కలిసి సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఎవరిని చంపడానికి కాదు, బ్రిటిష్ వాళ్ళ చెవుల్లో సౌండ్ పెట్టడానికి. చెవిటి చెవుల్లో సౌండ్ పెట్టాలని అతడు చెప్పాడు. బాంబు విసిరిన తర్వాత తప్పించుకోకుండా కావాలని అరెస్ట్ అయ్యాడు. కావాలని అరెస్ట్ అవడానికి కారణం ఏమిటి? అతని లక్ష్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ బాంబు ఘటన తర్వాత భగత్ సింగ్ బుట్టుకేశ్వర్ దత్తును అరెస్ట్ చేశారు. వాళ్లను జైల్లో చాలా చిత్రహింసలు పెట్టారు. జైల్లో ఉంటూ అతను ఇంకిలాబ్ జిందాబాద్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. రాజకీయ ఖైదీలు హక్కుల కోసం ఆకలి దీక్షలు చేశాడు. బ్రిటిష్ వాళ్లను సవాల్ చేశాడు. అతని లేఖలు, వ్యాసాలు యువతలో జోష్ నింపాయి. 1930లో సందర్ సచ్చ అసెంబ్లీ బాంబు కేసులో ట్రయల్ జరిగింది. కోర్టులో భగత్ సింగ్ తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. మేము హింస కోసం బాంబులు విసరలేదు, అన్యాయాన్ని ఎదిరించడానికి విశ్రామని చెప్పాడు. అతని స్పీచ్లు దేశవ్యాప్తంగా హల్చల్ చేశాయి. 1931 మార్చి 23న భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురులను లాహోర్ జైల్లో ఉరితీశారు. 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. కానీ అతని ఆలోచనలు, ఇంకిలాబ్ జిందాబాద్ నినాదం యువతలో విప్లవ జ్వాలలను రగిల్చాయి. అతని త్యాగం స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చింది. భగత్ సింగ్ కేవలం విప్లవకారుడు కాదు, గొప్ప ఆలోచనాపరుడు. అతను కన్నది బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం మాత్రమే కాదు, కులం, మతం, ఆర్థిక అసమానతలు లేని సమాన భారతదేశం. మతం, సమాజం,
అన్యాయం గురించి లోతుగా ఆలోచించాడు. ప్రశ్నించండి, ఆలోచించండి, మార్పు తీసుకురండి అని యువతను పిలిచినప్పుడు అతని ఆలోచనలు సోషలిజం నుంచి పుట్టాయి. కుల వ్యవస్థ, మత గొడవలు సమాజాన్ని విడగొడతాయని, అవి ఐక్యతను నాశనం చేస్తాయని వ్యతిరేకించాడు. అతను కోరుకున్న భారతదేశంలో ధనికుడు, పేదవాడు అనే తేడా లేని సమాజం, చదువు, ఉద్యోగం, గౌరవం అందరికీ అందుబాటులో ఉండాలని కలలు కన్నాడు. భగత్ సింగ్ రైతులను, కార్మికులను దేశ హీరోలుగా చూశాడు. కానీ ఈ రోజు మనం యాక్టర్స్ ని హీరోలుగా చూస్తున్నాం. ఈ విషయంలో సిగ్గుపడాలి. మన రైతు బతికితే దేశం బతుకుతుందని రాశాడు. చదువుని సమాజ మార్పు ఆయుధంగా నమ్మాడు. అతని కళ భయం, ఆకలి, అణిచివేత లేని సమాజం, స్వాతంత్రం అంటే ప్రతి మనిషి గౌరవంగా జీవించే హక్కు అని చెప్పాడు. అతని లేఖలు, వ్యాసాలు యువతలో జోష్ నింపాయి. మార్పు కావాలంటే మీరు మార్పు అవ్వండని ఉత్తేజపరిచాడు. అతని ఆలోచనలు రాడికల్ గా ఉన్న సమాజంలో ఐక్యత, సమానత్వం కోసం స్ఫూర్తినిచ్చాయి. కానీ ఈ కళలు నిజమయ్యాయా? భగత్ సింగ్ కళలు ఒక రోడ్ మ్యాప్. 1947లో భారత స్వాతంత్రం సంపాదించింది. కానీ భగత్ సింగ్ కన్నా సామాజిక విప్లవం పూర్తయిందా? ఈ రోజు భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి. 1% ధనికుల దగ్గర 40% సంపద. 50 కోట్ల మంది రోజుకు 300 రూపాయల కంటే తక్కువ జీతంతో జీవిస్తున్నారు. రైతులు రుణాలతో నలిగిపోతున్నారు. కార్మికులు దోపిడీకి గురవుతున్నారు. కుల వ్యవస్థ గురించి భగత్ సింగ్ వ్యతిరేకించాడు. కానీ ఈ రోజు కూడా కుల వివక్ష కొనసాగుతుంది. గ్రామాల్లో దళితులపై వివక్ష, కొన్ని చోట్ల హింస ఉంది. మత గొడవలు ఐక్యతను దెబ్బతీస్తాయి. భగత్ సింగ్ ఈ విభజనలు చూస్తే ఏమనుకునేవాడు? చదువు సమాజాన్ని మార్చే ఆయుధమని భగత్ సింగ్ నమ్మాడు. కానీ లక్షలాది పిల్లలు స్కూల్ కి వెళ్ళలేకపోతున్నారు. యువత నిరుద్యోగంతో, నిరాశతో ఉండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్మికులకు సరైన హక్కులు లేవు. భగత్ సింగ్ కలలు ఇంకా నెరవేరలేదు. భారతదేశం టెక్నాలజీ, ఎకనామీ, స్పేస్ రీసెర్చ్ లో ముందుకు వెళ్తుంది. కానీ సామాజిక సమానత్వం, ఆర్థిక స్వాతంత్రం ఇంకా సవాలుగా ఉన్నాయి. ఒకవైపు చంద్రుని పైకి వెళ్తున్నాం, మరోవైపు లక్షలాది మంది ఆకలితో ఉన్నారు. ఈ అసమానతలు ఎందుకు? భగత్ సింగ్ ఆలోచనలు ఇంకా బ్రతికే ఉన్నాయి. కానీ మనం వాటిని మర్చిపోయాం. అన్యాయాన్ని ఎదిరించకపోతే స్వాతంత్రం అర్థం లేదు అని అతను చెప్పాడు. మనం ఈ రోజు అన్యాయాన్ని ఎదురిస్తున్నామా, లేక రోజువారీ జీవితంలో బిజీ అయ్యామా? ఏమంటారు? మీరే చెప్పండి. భగత్ సింగ్ ఒక 23 ఏళ్ల యువకుడు. తన జీవితంతో దేశాన్ని మేల్కొల్పాడు. అతని ఇంకిలాబ్ జిందాబాద్ నినాదం ఈ రోజు కూడా మన గుండెల్లో మారుమోగుతుంది. అతను కన్నా సమాన భారతదేశం ఇంకా పూర్తి కాలేదు, కానీ ఆశ ఉంది. అతని స్ఫూర్తిని గుండెల్లో ఉంచుకుని చిన్న చిన్న అడుగులతో మార్పు తీసుకురాగలం. మన యువత, ఐక్యత, ఆలోచనలు ఈ సవాల్ను అధిగమించగలవు. మార్పు కావాలంటే మీరే మార్పు అవ్వండి అని భగత్ సింగ్ చెప్పాడు. ఈ రోజు అతని కలలను నిజం చేయడానికి ఒక అడుగు ముందుకు వేయండి. అన్యాయాన్ని ప్రశ్నించండి, సమాజాన్ని కలపండి, సమానత్వం కోసం పోరాడండి. ఈ వీడియో స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాం. కామెంట్స్ లో మీ ఆలోచనలను షేర్ చేయండి. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ గురించి షేర్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.